ముందు క్లిప్పింగ్ చూద్దాం. అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి. జీసస్ చేశారనుకోండి, అది ఇక్కడ పనిచేయదు, అది అక్కడ ఇటలీలో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది. అది ఇండియాలో ఆ నెట్వర్క్ పనిచేయదు. జెరూసలేంలో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. మీకు అర్థమైందే? ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత మొత్తుకోండి, యేసు నెట్వర్క్ పనిచేయదు. దేవుడు అంటేనే బై డెఫినేషన్ మనల్ని సృష్టించిన వాడై ఉండాలి. ఇండియాలో పుట్టిన వారిని ఒక దేవుడు, అమెరికాలో పుట్టిన వారిని ఒక దేవుడు, అరబ్ కంట్రీస్లో పుట్టిన వారిని ఒక దేవుడు, ఇలాగ డిఫరెంట్ కంట్రీస్లో పుట్టిన వారిని డిఫరెంట్ దేవుళ్ళు సృష్టించారనుకోవడం మన మూర్ఖత్వం. చూడండి, మన భారతదేశం 7 దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్, ఇలాగ ప్రతి దేశానికి కనీసం ఒక్క బార్డర్ అని ఉంటుంది. స్వదేశీ దేవుడు, విదేశీ దేవుడు అనేటువంటి ఐడియా దేవుడు అనే వ్యక్తిని చాలా చిన్నోడుగా చేసేస్తుంది. బార్డర్ అవతల ప్రాంతాన్ని ఒక దేవుడు, యువతల ప్రాంతాన్ని ఒక దేవుడు సృష్టించాడు అనేటువంటి మూర్ఖత్వానికి దారితీస్తుంది. దేవుడు భూగోళాన్ని ఒకటిగా సృష్టించాడు. అఫ్ కోర్స్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ కోసం మనం దేశాల వారిగా విడిపోయాం. కానీ దేవుడు అనే సబ్జెక్టు గురించి మనం ఆలోచించినప్పుడు ప్రాంతీయ విభేదాలను, స్వదేశీ విదేశీ అనేటువంటి విభేదాలను ఖచ్చితంగా పక్కన పెట్టాలి. నేషనల్, రీజనల్ లిమిటేషన్స్ అంటూ దేవుడికి పెట్టకూడదు. ఎందుకంటే ఈ భూగోళాన్ని ఆయన ఒకటిగా సృష్టించాడు. బార్డర్స్ అన్ని కూడా తర్వాత ఏర్పడ్డాయి. సమస్త విశ్వాన్ని సృష్టించింది, మనుషులందరినీ సృష్టించింది ఒక్క దేవుడే. ఆ ఒక్క దేవుడిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ఒక్క దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలను ఆలోచించాలి. ఆ ఒక్క దేవునిలో పాపం ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన పరిధిలో మనం స్టడీ చేసి ఆ ఒక్క దేవుడిని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆయనతో ఏకం కావాలి.